పాలక మండలి సమావేశాలు గత ప్రభుత్వంలో జరగలేదని నిస్సిగ్గుగా అబద్ధం అబద్ధం అబద్ధం. పాలకవర్గ సమావేశాలు జరగలేదా? పక్కనే కలెక్టర్ ఉన్నారు, ఈ పక్కనే పీఓ ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఈ ఐటీడీలో గతంలో ఎన్ని మీటింగులు జరిగినాయి అని అడిగితే వాళ్ళు తెప్పిస్తారు కదా ఎన్ని జరిగినాయి ఏంటి అని. ఇన్ని అబద్దాలా? అసలు పాలకవర్గ సమావేశం గురించి మాట్లాడుతున్నారు మీరు, గత ప్రభుత్వంలో జరగలేదని. సంవత్సరం అయింది కదా. పార్వతీపురం ఐటీడీలో ఇప్పటి వరకు ఎందుకు పాలకవర్గ సమావేశం మీ సొంత ఐటీడీలో ఇప్పటి వరకు మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు నీతులు చెప్తారు? ఎమ్మెల్యేలు ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకి, ఎంపీపీలు జడ్పీటీసీలు ఎమ్మెల్సీ గారు అందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, సమాధానం ఏం చెప్పాలో తెలియక, మీ దగ్గర సబ్జెక్ట్ లేక, ఒక అవగాహన మీకు ఒక డిపార్ట్మెంట్ మీద మీకు ఒక అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నారు. ఏది పడితే అది. డిఎస్సి గురించి మాట్లాడితే ఈ మెగా డిఎస్సిలో 2000 పోస్టులు గిరిజనుల కోసం ఇచ్చేసామని చెప్పేసి నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మీరు. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు. మెగా డిఎస్సిలో 2000 పోస్టులు గిరిజనుల కోసం ఇచ్చేసారా? ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పటికైనా అవగాహన కల్పించుకోండి డిపార్ట్మెంట్ మీద. సబ్జెక్ట్ తెచ్చుకోండి, డేటా తెప్పించుకోండి. మేం ప్రతిదీ కూడా విత్ ఎవిడెన్సెస్ మాట్లాడుతున్నాము. జీవో నెంబర్ 3 విషయంలో గత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందన్నది విత్ ఎవిడెన్సెస్ గతంలో చెప్పాము. నిన్న ఎమ్మెల్సీ గారు కూడా చెప్పారు. ఇప్పటికీ మేము అదే